మనకి ఈరోజు రంబాడాకి వెళ్తున్న దారిలో క్యాండీ అనే ఒక ప్రఖ్యాత ప్రముఖ ప్రదేశం ఉంది. అక్కడ ఉన్న గణేష్ టెంపుల్ ఇది. క్యాండీలో గల గణేష్ మహారాజ్ టెంపుల్, గణపతి మహారాజ్ యొక్క దేవాలయం మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంది. అసలు యాత్రికులంతా విధంగా దర్శనానికి వచ్చాం. ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ ఇక్కడ టైం ఇచ్చారు. ఇక్కడ ఇది చూసుకొని ఇక్కడ నుంచి క్యాండీ లేక్కి వెళ్తాము. మీరు చూసుకోవచ్చు. ఇది రోడ్డుకి ప్రధాన రహదారికి పక్కనే ఉంది గణేష్ మహారాజ్ టెంపుల్. దేవాలయం ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది. హలో ఫోటో ద్వారం దగ్గర ఉంచారు. రెండో గడప ఇక్కడ ధ్వజస్తంభం. గుడి ప్రాంగణం అంతా ఈ విధంగా ఉంది. మీరు చూసుకోవచ్చు. దేవాలయం ప్రాకారం మీద ఈ విధంగా ప్రతిమలు నిర్మించబడి ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి ఆలయం. నవగ్రహ దేవతలు సినిమాలు అర్చక స్వామి పూజ చేస్తున్నారు. దానికి ఒక ప్రదక్షిణ అయింది. లోపల ఉత్తరానికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. చూద్దాం రండి. சரின்னு என்னென்ன அவன் மதுரை போய் மறுநாளைக்கு வந்து இந்த கல்லை பறித்து பார்த்தா பிள்ளையார் நேராக இருக்குது. அதனால் இந்த பிள்ளையார் வந்து சுயம்பு விநாயகர் பிள்ளையார். ஸோ கோயிலில் வந்து ஆதி காலத்தில் இந்த பிள்ளையார் தான் இருக்குது. அப்புறம் ராமாயண காலத்தில் ராவனுடைய பிள்ளைங்கள் வந்து ஒருத்தன் பேர் வந்து ஒருத்தன் பேர் மேகநாதன், இன்னொருத்தன் பேர் அக்ஷயகுமார். 2 பிள்ளைகளில் வந்து 2 பிள்ளைகளும் பிராசனம் சிவாலயம் கட்டு தான் பிரார்த்தனை கட்டியிருந்தது. இது ஒரு சிவம். ராவனுடைய பிள்ளைகள் பூஜை பண்ணதான் இந்த கோயிலில் ஒரு சரித்திர கதை. ராவணன் பூஜை பண்ணதாகவும் இந்த கோயிலில் ஒரு வரலாறு. இந்த கோயிலில் வந்து சிவாலயத்தில் சிறுவானில் இருக்கக்கூடிய 100 சிவாலயங்களில் இதுவும் ஒரு சிவாலயம். அக்ஷயகுமாரும் மேகநாதன் அப்படின்ற 100 கோயிலும் இது ஒரு. நீங்கள் அம்பாள் பேர் மீனாட்சி, சாமி பேர் சோமசுந்தரேஸ்வரர். மீனாட்சி அம்பாள் கிடையாது. மதுரையில் மீனாட்சி எந்த அளவுக்கு இருப்பாங்களோ, என்ன சைஸு, என்ன ஹைட் இருப்பாங்களோ, இங்கே இருக்கக்கூடிய அம்பாலும் அதே ஹைட்டு, அதே ஆரம்ப காலத்தில் பிரதிஷ்டை பண்ணது இன்றைக்கி வரைக்கும் இந்த அம்பாள் இந்த இடத்த விட்டு அவங்களால தூக்கப்பட அசைக்கப்பட முடியல. அதுக்கப்புறம்
கிட்டத்தட்ட ஒரு 10 கும்பாபிஷேகம் நடந்தாங்க. அவங்க அம்பாவை அசைத்து கூட முடியல. வச்சது இந்த இடத்துல அந்த அந்த ஆரம்பம் அம்பாவை அசைத்து கூட முடியல. இந்த கோயிலில் வந்து தரிசனம் பண்ணுறவாளுக்கு எல்லா சௌபாக்கியம் கிடைக்கும். மீனாட்சி சோமசுந்தர சொக்கநாதர் மீனாட்சி கும்பிட்ட பலன் இந்த கோயிலையும் கிடைக்கும். సోమసుందరేశ్వర స్వామి క్యాండీ. ప్రధాన ఆలయం గణపతి స్వామి. ఓ మహాగణాధిపతయ నమః. మహాగణాధిపతయ నమః. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, ఆనంద రూపిణి పాలయమా, ఆనంద రూపిణి పాలయమా, పరిపాలయమా, పరిపాలయమా, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, అంబ పరమేశ్వరి ఆది పరాశక్తి పాలయమా, ఆది పరాశక్తి పాలయమా, ఆది పరాశక్తి పాలయమా, అంబ పరమేశ్వరి పరమేశ్వరి అఖిలాండేశ్వరి, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, ఆనంద రూపిణి పాలయమా, 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 అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి పాలయమా, ఆది పరాశక్తి పాలయమా. జై బలో శ్రీ భువనేశ్వరి దేవికి జై. గాయత్రి అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ ఇది కావాలి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని రండి. రీసెంట్గా మొన్న ఏప్రిల్లో మన నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి గారు శ్రీలంక విజిట్ చేసినప్పుడు ఈ టెంపుల్ని ఇనాగ్రేట్ చేశారు. 108 శివలింగాలు లోపల ఉన్నాయి. ఇది అద్భుతం. మన ఇండియాలో కూడా చాలా అరుదు ఇలాంటి దేవాలయం లేనట్టే ఉంది. ఈ శ్రీలంకలో ఇది చూసాం కాబట్టి మీరు కూడా ఒకసారి చూసి తెరిద్దాం. లోపల దర్శనం చేసుకున్నారండి. హరహర మహాదేవ శంభో శంకర.
మొత్తంగా 108 శివలింగాల దేవాలయం ఈ విధంగా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఈ దేవాలయం ప్రాంగణంలోనే గాయత్రమ్మ వారి టెంపుల్ ఉంది, ఇది కూడా చూద్దాం. లోపల దర్శనం చేసిన లోపల వీడియోలో చేస్తే మీకు అన్నీ చూపిస్తాను, రండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఇది. తిరుకొండల వెంకటమ్మ గోవింద 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 గోవింద. శ్రీ కాళికామాత అమ్మవారి దేవాలయం. మాత్రే నమః, శ్రీ మాత్రే నమః. శ్రీ హనుమతే నమః, గరుత్మంతాయ నమః. ఈ గాయత్రమ్మ వారి గుడికి చుట్టుపక్కల ఈ విధంగా ఉంది సీనరీ, వ్యూ విధంగా ఉంది, మీరు చూసుకోవచ్చు. అద్భుతమైన లొకేషన్, అద్భుతమైన క్లైమేటు. ఇప్పుడు ఈవినింగ్ సుమారు 4:30 అయింది. రాధాకృష్ణ గాయత్రి అమ్మవారి దేవాలయం దగ్గర మా ట్రూప్లో వాళ్ళందరూ సెట్టింగ్ చేయించుకుంటున్నారు. గాయత్రి మాతాదేవి ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇది మధ్యాహ్నం లంచ్ అని చూద్దాం. శ్రీలంకలో రాంపూర్ వెళ్ళే ఇది హనుమంతుల వారి కొండ. హనుమంతుల వారు శయనిస్తున్నట్టు, పడుకున్నట్టు ఉంటుంది. ఈ పైనుంచి కింద చూస్తే మధ్యలో ఛాతీ దగ్గర 2 హ్యాండ్స్ పెట్టినట్టు, చివర పాదాలు. జై బజరంగబలి. రాంబాడలో హనుమాన్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ మధ్యాహ్నం పూట ఈ చిన్మయ స్కూల్ వాళ్ళు వీళ్ళ మిషన్ తరఫున మనకి ఆర్డర్ ఇవ్వగా మన 2 times వాళ్ళు వీళ్ళు భోజనం ఇక్కడ ఏర్పాటు చేశారు. లంచ్ ఇక్కడ చేసాము. ఇప్పుడు సరిగ్గా మధ్యాహ్నం 2:35 అయింది ఇప్పుడు టైం. ఈ టైంకి లంచ్కి వచ్చాము. ఇక్కడ నుంచి ఇప్పుడు మన్యుశక్తంతో కూడిన హనుమాన్ చాలీసా మరి ఎన్నిసార్లు చేస్తారో బ్రహ్మగారు ఆయన రెడీ చేస్తున్నారు. ఆ కార్యక్రమం అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ టీ ఫ్యాక్టరీకి తీసుకెళ్తున్నారు. అక్కడ అన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ రూమ్లో చెక్ ఇన్ అవుతాము. ఈరోజు రేపు మనం ఒకే చోట ఇక్కడ స్టే చేస్తామని ఇక్కడ ఆర్గనైజర్ గారు చెప్పారు. మిగతా విశేషాలు మళ్ళీ తెలియజేస్తాను.
రాంబోడలో గల హనుమాన్ టెంపుల్ ఇది మీరు చూసుకోవచ్చు. ఈ హనుమాన్ టెంపుల్ ఎదురుగా మొత్తం వ్యూ అంతా ఈ విధంగా ఉంది. 365 డిగ్రీస్లో మీకు చూపిస్తాను. మొత్తం చుట్టూ గ్రీనరీగా ఉంది, చక్కగా అద్భుతమైన ఈ టెంపుల్ లోపలే ఇప్పుడు మనకి మణిశక్తంతో కూడిన హనుమాన్ చాలీసా పారాయణ ఉంది. ఎదురుగా ఇందాక మనం చూపించింది హనుమాన్ కొండ చూసుకోవచ్చు. జై హనుమాన్. జై శ్రీరామ్. మనస్సును లగ్నీకృతం చేసి ఈ దేవాలయ ప్రాంగణంలో ఆ భగవంతుడి దర్శనం చేసుకోవాలని దేవుడు చూడాలి, అక్కడ చేయాలి, చేయాలి, ఇక్కడ ఆలోచన చేయాలి, ఇక్కడ సేవ చేయాలి. ఇవన్నీ తలంలో మనం కోరిక సుఖం వల్ల అనుభూతి మనం భగవంతుడు ఇంతమంది మీరు వచ్చి ఇంతమందిలో భగవన్నామ స్మరణ చేసుకుంటే కొన్ని లక్షల మంది కూడా భగవంతుడికి అనుభవం పొందుతారని మీ అందరికీ కృతజ్ఞతా భావం చెప్తూ మీ భక్తికి విశ్వాసానికి భగవంతుడు ఎల్లవేళ మీ కుటుంబం సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ ఆరోగ్య ఐశ్వర్యాన్ని అభివృద్ధిని పొందుతూ సుఖశాంతులతో సహనంతో సహాత్మ ప్రాప్తం వారితో సుఖంగా ఉండాలని ఆ భగవంతుడికి ఇచ్చేవాళ్ళని నేను ఆశీర్వదించాను. శతమానం భవతి. ఓం నమో నమో భగవతి వదంతే సోమేన సోమేన సహ
విద్యార్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీర్థమాశ్రయే